కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందో చర్చకు సిద్ధమన్నారు బీజేపీ నేతలు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పించారని విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదన్న కమలం నేతలు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించి సర్కార్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే దానిపై చర్చకు సిద్ధమన్నారు. సభలో కేంద్రం ఇచ్చిన నిధులను ప్రస్తావిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ సెషన్స్ 10 రోజులు జరిపితే ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడగలమని ప్రశ్నించారు. అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈ రోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. ఏవి ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధాకరం, సిగ్గుచెట్టని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసినట్లు గవర్నర్ చేత అసత్యాలు చెప్పించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధుల్లో 20% ఖర్చు చేయలేదన్నారు. జీవో 317తో ఉద్యోగుల్లో భార్య భర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. చెట్టుకొకరు పుట్టకొకరు ఈరోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. రాష్ట్రంలో రైతు భరోసా ఎంతమందికి కల్పించారో చెప్పాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం, స్కూటీలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి హామీపై ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు ఎమ్మెల్యే ధన్పాల్. ఈ రోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఎంతమందికి ఇచ్చినావో, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఎంతమందికి ఇచ్చినావో అది కూడా చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎంతమందికి మీరు ఇచ్చిండ్రో చెప్తే బాగుండని. పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రేవంత్ సర్కార్పై మండిపడ్డారని చెప్పారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పార్లమెంటులో జరిగిన సన్నివేశాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. సోలార్ విద్యుత్తో పాటు ఇతర సహజ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ఇస్తున్న రాయితీలను కేంద్ర మంత్రి వివరించారన్నారు. ఇచ్చిన లక్ష్యాలన్నీ తెలంగాణ పూర్తి చేస్తే మరింత నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారని రఘునందన్ రావు ట్వీట్ చేశారు.